ఏంట్రా పెద్దోడా, ఏంటిది? ఏంట్రా చిన్నాడా, ఏంటిది? అరే శోభన్, నాన్నని నువ్వు తీసుకెళ్ళు, అమ్మని నేను తీసుకెళ్తాను. ఏం పని చేయని మామయ్య గారిని మాకిచ్చి అన్ని పనులు చేసే అత్తయ్య గారిని మీరు తీసుకెళ్తారా? అది కాదమ్మా, నేను పెద్దోడిని కాబట్టి అమ్మని తీసుకెళ్తున్నాను, మీరు చిన్నోళ్ళు కాబట్టి నాన్నని తీసుకెళ్ళండి. అదేం కుదరదు. అమ్మనే నేను తీసుకెళ్తా, నాన్నే మీరు తీసుకెళ్ళండి. మీ పిల్లల్ని పెంచి పెద్ద చేశారు కదా వాళ్ళు. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని పెంచి పోషించాలా లేదా? అందుకే అమ్మని నేను తీసుకెళ్తా అంటున్నా. అదేం కుదరదు శోభన్. అత్తయ్యని మేము తీసుకెళ్తాం, మామయ్యని మీరు తీసుకెళ్ళండి, మేము పెద్దోళ్ళం కదా. ఏంట్రా శోభన్? ఇదంతా కాదన్నయ్య. ఫస్ట్ 15 రోజులు అమ్మ మా ఇంట్లో ఉంటది, అప్పుడు నాన్న నీ దగ్గర ఉంటాడు. 15 రోజుల తర్వాత అమ్మని నీ దగ్గర పంపిస్తాను, మళ్ళీ నాన్న నా దగ్గరకు వస్తాడు. ఓకేనా? అదేం కుదరదురా శోభను, పెద్దోడిని నేను చెప్తున్నా. ఏమిట్రా ఇది? వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన మమ్మల్ని ఇలా విడదీయడం సరి అయిన పద్ధతేనా? న్యాయమే అనిపిస్తుందా మీకు? ఏంటిది? ఎరా శోభన్, పెద్దోడా, మనిషి అనుకుంటున్నారా మరా మిషన్ అనుకుంటున్నారా మీరు? మనిషిలా చూడండి రా. పెద్దోడా, చిన్నోడా, గుర్తుందా? చిన్నప్పుడు నేను కథలు చెప్తానని ఇద్దరు కొట్టుకునేవాళ్ళు, నా దగ్గర పడుకొని కథలు వినడానికి. ఇప్పుడు ఏమైందిరా? కాలేజీకి వెళ్ళే టైంలో కూడా నేను డాడీ పాత్య అంటే నేను డాడీ పాత్య అని కొట్టుకునేవారు. ఇప్పుడు ఏమైపోయిందిరా మీ ప్రేమంతా? నా కోసం అప్పుడు కొట్టుకున్నారు, ఇప్పుడు కొట్టుకుంటున్నారు. కాకపోతే అప్పుడు మీరు కావాలని, ఇప్పుడు నా అవసరం లేదని. ఎంతవరకు కరెక్ట్ రా? అవసరాలకు చూపించే ప్రేమలు మాకు అవసరం లేదురా. మా మానాన్ని మమ్మల్ని వదిలేయండి, మేము కట్టుకున్న ఇంట్లో మేము ఇక్కడే చచ్చిపోతాంరా. మాకు అవసరం లేదు. తల్లిదండ్రులపైన ప్రేమ మన అవసరాలకు అనుగుణంగా ఉండకూడదు, వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా ఉండాలి. వాళ్ళు కూడా పిల్లలు కడుపులో ఉన్నప్పుడు మోయలేక వద్దు అనుకుంటే ఈరోజు మనం ఉండం కదా. దయచేసి పెద్దవాళ్ళని గౌరవించండి, వాళ్ళ సంతోషమే మన బంగారు భవిష్యత్తు అని గుర్తుంచుకోండి.